నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్రంలో చదువుల పేరుతో నడుస్తున్న ఇంకో పగటి దోపిడీ బట్టబయలైంది. అసలు కాలేజీకి పర్మిషన్ ఉందా? లేదు. పోనీ కనీసం బిల్డింగ్ అయినా పూర్తి చేశారా? అది లేదు. కానీ అడ్మిషన్ల పేరుతో అమాయకపు తల్లిదండ్రుల జేబులకు మాత్రం లక్షలకు లక్షలు చిల్లులు పడుతున్నాయి. తపస్య కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ చేస్తున్న ఈ చీకటి దందా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ గా మారింది. ఈ ఫేక్ అడ్మిషన్ల దంద వెనక ఉన్నటువంటి అసలు గుట్టేంటి? అధికారుల మాటలని బేఖాతరు చేస్తున్న కాలేజీ ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. అల్వాల్ హైటెన్షన్ రోడ్ లో ఉన్న తపస్య కాలేజ్ పేరెంట్స్ కు మస్తు మాయమాటలు చెప్పి బురడి కొట్టేస్తుంది. మా కాలేజీ నెంబర్ 1 సీట్లు ఫుల్ అయిపోతున్నాయి, తొందరపడండి అంటూ తల్లిదండ్రులను సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేసి మరీ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే అసలు ఆ కాలేజీకి గవర్నమెంట్ పర్మిషన్లే లేదు. కనీసం కాలేజీ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి కాలేదు. అసలు ఉనికే లేని కాలేజీకి అడ్మిషన్లు ఎలా తీసుకుంటారు? పిల్లల భవిష్యత్తులో ఆడుకునే హక్కు ఈ యాజమాన్యానికి ఎవరిచ్చారు? తపస్య కాలేజీ ముందు భారీ ఆందోళన జరిగింది. పర్మిషన్ లేని కాలేజీని వెంటనే సీజ్ చేయాలని, పిల్లల జీవితాలను ఆగం చేస్తున్న ఇలాంటి ఫేక్ సంస్థల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని గల్లా పట్టుకుంటే గానీ ఈ చీకటి దందా బయటికి రాలేదు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వేరే ఉంది. ఈ తపస్య కాలేజీ ఆగడాల మీద డిఐఈఓ కిషన్ కు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఆయన సైలెంట్ గా ఉన్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినతి పత్రాలు చెత్తబుట్టలో వేస్తున్నారా, లేక లోపల ఇంకేదైనా సెట్టింగ్ జరిగిందా అని జనాలు అనుమానపడ్డారు. కానీ ఇక్కడే ఉంది అసలైన సెన్సేషన్. ఎస్, ఇక్కడ ఒక సంచలన నిజం బయటపడింది. డిఐఓ కిషన్ సైలెంట్ గా లేదు. గతంలో ఆయన కాలేజీ యాజమాన్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఆఫీస్ కి మీ ఫైల్ రాకముందే, పర్మిషన్ రాకముందే అడ్మిషన్లు ఎలా తీసుకుంటారు, పబ్లిసిటీ ఎలా చేస్తారు, ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టడానికి వీల్లేదు అని డిఐఓ కిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా సరే విద్యాశాఖ అధికారుల ఆదేశాలను కూడా తుంగలో తొక్కి తపస్య కాలేజీ యాజమాన్యం ఇంత దర్జాగా అడ్మిషన్లు తీసుకుంటుందంటే వీళ్లకు ఎవరి అండదండలున్నాయి? డిఐఈఓ వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్ అంటున్నారంటే ఈ ఫేక్ కాలేజ్ వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. పై అధికారుల మాటను లెక్క చేయని ఈ తపస్య కాలేజ్ మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. అడ్మిషన్ల టైం నడుస్తుంది కాబట్టి తల్లిదండ్రులారా, మీకదే మా విజ్ఞప్తి. బ్రోచర్లు చూసో, బిల్డింగ్ గ్రాఫిక్స్ చూసో మోసపోకండి. మీరు కట్టేది మీ నెత్తురు చెమట చేసిన డబ్బు. మీ పిల్లల భవిష్యత్తు కోసం అడ్మిషన్స్ తీసుకునే ముందు 100 సార్లు ఎంక్వైరీ చేయండి. మరి ఈ తపస్య కాలేజ్ బరి తెగింపు మీద, అధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని ప్రతి ఒక్క పేరెంట్ కి చేరేలా షేర్ చేయండి. ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ కోసం మా న్యూస్ 9 టీవీని వీక్షిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.